ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమ నివాసానికి వచ్చిన నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు శాల్వతో సత్కరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా రుణమేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే ముందు ఉండవల్లిలోని సీఎం నివాసానికి నిర్మలా సీతారామన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమ నివాసానికి వచ్చిన నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు శాల్వతో సత్కరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా రుణమేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే ముందు ఉండవల్లిలోని సీఎం నివాసానికి నిర్మలా సీతారామన్ చేరుకున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలోని ప్రస్తుత పెరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు, ప్రత్యక్షంగా వివిధ శాఖల అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలోని ప్రస్తుత పెరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు, ప్రత్యక్షంగా వివిధ శాఖల అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు. అమరావతి తరహాలోని విజయవాడను కూడా అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధితో సీఎం చంద్రబాబు నాయుడు నిధులు సమకూరుస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మరికొద్ది నెలల్లోనే గుణదల రైల్వే స్టేషన్ కూడా శాటిలైట్ స్టేషన్ గా మారుతుందని ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే విజయవాడలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శ్రీకారం చుట్టారు. 3-4 డివిజన్ల పరిధిలో గల డెంటల్ కాలేజీ రోడ్డు పనులను, 5వ డివిజన్ పరిధిలో క్రీస్తురాజపురం మెయిన్ రోడ్డు పనులు ప్రారంభించారు. అనంతరం 2వ డివిజన్ పరిధిలోని మాచవరంలోని డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం 350 కోట్ల రూపాయలను కేటాయించారని వివరించారు. రాయనపాడు రైల్వే స్టేషన్ శాటిలైట్ స్టేషన్ గా మారిందని, దీనిని ప్రధాని నేడే ప్రారంభిస్తున్నారని తెలిపారు. గుణదల స్టేషన్ కూడా శాటిలైట్ గా మార్చేందుకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, త్వరలో దీనిని కూడా ప్రారంభిస్తామన్నారు. గుణదల ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేశామని, మరో ఆర్ఓబి పనులను కూడా ప్రారంభించనున్నట్లు వారు వెల్లడించారు. అమరావతిలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, అదే తరహాలో విజయవాడ నగరానికి కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేస్తున్నారని వివరించారు. టీడీపీ హయాంలోనే విజయవాడలో అభివృద్ధి జరుగుతుందని వారు వివరించారు. ఈ రోజున మాచవరం డౌన్లో చిరకాలంగా ఉన్న సమస్య పరిష్కారం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేక నిధుల్ని కేటాయింపు చేసుకుని, నేను మన ఎంపీ గారు కేశినేని చిన్ని గారి యొక్క ప్రత్యేకమైన రిక్వెస్ట్తో 7 కోట్ల రూపాయలతో ఈ కొండ మీద నుంచి వర్షం వచ్చినప్పుడు మట్టితో కలిపి వచ్చే వరద నీరుని ఇక్కడెక్కడా కూడా రోడ్డు మీద కానీ డ్రైన్లో కానీ నిలవకుండా చిన్నగా కాలువలోకి వదిలే విధంగా, డ్రైన్లోకి వదిలే విధంగా ఏర్పాటు చేయడానికి 7 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇది మాచవరానికి చిరకాలమైన సమస్య. దాంతోపాటు కొన్ని రోడ్ల కోసం అటు డెంటల్ కాలేజీ పక్క రోడ్డు కానివ్వండి, క్రీస్తుపారం రోడ్డు కానివ్వండి, వీటన్నిటి కోసం ఇవాళ 4 కోట్ల రూపాయలతో
అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 11 కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మొత్తం యొక్క ఫండ్ కూడా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం మీద, విజయవాడ మీద, అభివృద్ధి మీద చిత్తశుద్ధితో చేసిన సహాయం కాబట్టి దానికి వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. క్రీస్తురాజపురం రోడ్డు 2014-19లో ఆ రోజున్న పరిస్థితులను బట్టి 7 కోట్ల రూపాయలు ఆ రోడ్డుకి నిర్మాణానికి ఆయన నిధులు ఇచ్చారు. ఆయన ప్రభుత్వం మారే నాటికి 4 కోట్ల చిల్లర ఖర్చు పెట్టడం, ఒక రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా అంగులు ఏర్పాటు చేయాల్సిన ఆ డబ్బుతో మిగిలిన 3 కోట్లతో అంగులు ఏర్పాటు చేయాల్సిన ఆనాడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క పైసా కూడా కట్టకపోవటం వలన రోడ్డు అనేకమైన ఇబ్బందులకి గురైంది. మరలా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2,40 లక్షలు ఇచ్చి ఆ రోడ్డు మరలా పునర్నిర్మాణానికి దానికి నిధులు ఇవ్వడం జరిగింది. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇవాళ రేపు 2 రోజులు కూడా సుమారు 14 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వారు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ ఏ రోడ్డు వేసినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఏ రోడ్డు కానీ, ఒక డ్రైన్ గేజ్ కానీ, ఒక స్ట్రామ్ వాటర్ కానీ, ఏదన్నా విజయవాడ నగరానికి ఏదన్నా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చూసాం మనం ఎన్నో రోడ్లు. ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు శంకుస్థాపన చేసాం, ప్రారంభోత్సవాలు చేసాం, ఇవాళ కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నేను వారి వెనక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సమస్యల్ని ప్రస్తావించడం, అన్నిటిగా వారు నిరంతరం కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఆయన తీసుకొచ్చిన కృషి వల్లే ఈ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అతి త్వరలో ఇవాళ అమరావతిలో భాగమైన ఇది విజయవాడ నగరం కూడా అమరావతి అంత అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఈ కోరిక భాగంగా ఈ గుణదల కొండ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే పేదవారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో అందరూ ఎమ్మెల్యేలు కూడా పోరాడి జీవో నెంబర్ 30 ద్వారా ఇళ్ల పట్టాలు కూడా రెగ్యులరైజేషన్ చేపించబోతున్నాం. అతి త్వరలో అందరికీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు కూడా కానుకగా ఇవ్వబోతున్నాం. ఇది సుమారు విజయవాడలో ఉన్న 45,000 కుటుంబాలకి ఒక శుభవార్త. రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆసుపత్రిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డులు, ఐసోలేషన్ బెడ్లు, ఆక్సిజన్ సదుపాయాలు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు వేగవంతం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డును సిద్ధం చేస్తూ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైతే మరిన్ని పనులను అందుబాటులోకి తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు తెలిపారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచనల మేరకు చికిత్స చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే వృద్ధులు, గర్భిణీలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చునని అధికారులు పేర్కొన్నారు.
విజయవాడలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేయడంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశంసించారు. సెంట్రల్ నియోజకవర్గంలో బలమైన పార్టీ క్యాడర్ ఉందని, కార్యకర్తలకు అండగా నిలుస్తున్న నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు అని చెప్పారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని స్వయంగా పరిశీలించిన నాయకులు వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకల్లా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ అయ్యేలా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో బలమైన పార్టీ క్యాడర్ ఉందని, కార్యకర్తలకు అండగా నిలుస్తున్న నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు అని కొనియాడారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందని, ప్రజలకు సేవ చేయడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యతని ఎంపీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలంగా ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ఆలస్యమయ్యే సమస్యల విషయంలో కూడా ప్రజలకు పూర్తి సమాచారం అందిస్తూ జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటివరకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు 12 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు. ప్రజా దర్బారు కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యున్నత వేదికగా తయారైంది. ఇవాళ శాసనసభ్యుడు కార్యాలయం ఎమ్మెల్యేగా బోండా ఉమా కార్యాలయానికి వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలకి నమ్మకం పెరిగింది. గత సంవత్సరాల కాలంగా ప్రజా దర్బార్లో మాకు వచ్చినటువంటి ప్రతి అర్జీని ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నుంచి ఆ సమస్యలు పరిష్కరించాం. అట్లాగే కాబడిన సమస్యలు కూడా ఎందుకు కాబడలేదో, ఎప్పుడు పరిష్కరించబడతాయో కూడా ప్రజలకు తెలియజేశాం. ఒక జవాబుదారీతనంగా ఎమ్మెల్యే కార్యాలయం పనిచేస్తూ ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి అర్జీ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు పెట్టుకుంటే ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకెళ్ళి చెక్కులు రాపిచ్చి ఇప్పటికీ 12 కోట్ల రూపాయలు డబ్బులు చెక్కుల రూపంలో తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో మా ప్రజలందరికీ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఆపత్కాలంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఏ ఆశతో అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారో వాళ్ళ ఆశలు వమ్ము చేయకుండా ఆ పనిని పూర్తి చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి పని మీద జవాబుదారీతనంగా పనిచేస్తున్నాం. మాకు పదవి అనేది అలంకారం కాదు, ఎమ్మెల్యే పదవి అనేది ఒక బాధ్యత. అట్లాగే చదువుకున్న పిల్లలున్న తల్లులందరికీ కూడా శుభవార్త తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెలలోనే మీకు తల్లికి వందనం మళ్ళా పడబోతూ ఉంది. నిన్నే క్యాబినెట్లో జీవో కూడా ఇవ్వటం జరిగింది. ఇంకొక వారం రోజుల్లోనే 22వ తారీఖు అనుకుంటున్నారు, 22వ తారీఖు కానీ 23వ తారీఖు కానీ తల్లుల ఖాతాల్లోకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి. ఈ రాష్ట్రంలో పిల్లలందరూ చదువుకోవాలి, తల్లులందరూ సంతోషంగా ఉండాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి దాదాపు 70 లక్షల పిల్లలకి వాళ్ళ తల్లుల ఖాతాల్లో ఈ తల్లికి వందనం డబ్బులు వేయబోతా ఉన్నాం. అందరికీ శుభవార్త తెలియజేస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది. నీట్ పరీక్షల అవకతవకలకు నిరసనగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్కు సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సంపూర్ణ సంఘీభావం ప్రకటించినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తెలిపారు. నీట్ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి సోనం వాంగ్చుక్తో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని, కరువు రైతులకు తక్షణమే ఉపశమనం చర్యలు చేపట్టాలని, అమరావతిలో 2వ దశ భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
నీట్ పరీక్షల అవకతవకలకు నిరసనగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్కు సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సంపూర్ణ సంఘీభావం ప్రకటించినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తెలిపారు. నీట్ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి సోనం వాంగ్చుక్తో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని, కరువు రైతులకు తక్షణమే ఉపశమనం చర్యలు చేపట్టాలని, అమరావతిలో 2వ దశ భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు మళ్ళీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి హోంగార్డుల వ్యవస్థను దాన్ని సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు వారికి ఉద్యోగ భద్రతను క్రియేట్ చేసి గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగార్థులుగా వారిని గుర్తించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014 వరకు హోంగార్డులు పనిచేసినటువంటిది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులను అందరూ కూడా పంపిణీ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి జర్నలిస్టులు వచ్చారు, రాజకీయ వ్యవస్థ వచ్చింది, అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ వచ్చింది, సచివాలయాలు వస్తాయి, అన్నీ వచ్చాయి. అన్నీ వచ్చినా హోంగార్డులకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం ఆంధ్ర నుంచి ఉన్నటువంటి తెలంగాణలో పనిచేస్తున్న హోంగార్డులు, తెలంగాణలో ఉండి ఇక్కడ ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి హోంగార్డుల జీవితాల్లో మాత్రం ఏమాత్రం కూడా వెలుగులు రాలేదు. వారికి హోంగార్డుల జీవితాలు కాదా? వారికి కుటుంబాలు ఉండవా? వారికి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అవసరం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముల్లా మూట సర్దుకొని ఇక్కడికి మనం వచ్చాం విజయవాడకని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ఆ ముల్లా మూట సర్దుకొని వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉండి ఇక్కడ పుట్టి పెరిగి ఉద్యోగం కోసం అక్కడ పనిచేస్తున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హోంగార్డులు మీరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే మామూలుగా ఇక్కడికి బదిలీ చేయమని చెప్పి కానీ మీ 2014 నుంచి 2019 వరకు కోరలేకపోయారు. మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం అది కూడా కోరలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరే అధికారంలో ఉన్నారు. మేము ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 14-15 సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారికి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారికి, నాడు ద్వారకా తిరుమలరావు దగ్గర నుంచి నేడున్నటువంటి డీజీపీ వరకు, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు మొత్తం ఈ 12-13 సంవత్సరాల కాలంలో 114 సార్లు హోంగార్డుల సమస్యల పైన అప్పీల్ చేయడం జరిగింది. వారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి, ఇక్కడున్నట్టు వాళ్ళు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి, మీ పైన అదనంగా ఆర్థిక భారం పడేటువంటి పరిస్థితి ఏమీ లేనటువంటి సందర్భంలో వారిక్కడ స్థానికత కోల్పోతే ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. స్థానికత కోల్పోతే వారి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. కాబట్టి అనేక రకాలుగా వారు దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి వారిని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అడిగితే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. సంగీత ప్రపంచానికి అపూర్వ సేవలందించిన సార్వభౌముడు పారుపల్లి రామకృష్ణ పంతులని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. ప్రతి ఏడాది సంగీత ప్రియులు, శిష్యులు, అభిమానులు కలిసి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం సంతోషకరమన్నారు. 30వ డివిజన్ దేవీనగర్ రోడ్డు కాలువ సమీపంలో ఏర్పాటు చేసిన గాయకుడు సార్వభౌముడు పారుపల్లి రామకృష్ణ పంతులు విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారుపల్లి రామకృష్ణ పంతులు కేవలం సంగీత విద్వాంసుడే కాకుండా ఎందరో గొప్ప సంగీత కళాకారులను తీర్చిదిద్దిన ఆదర్శ గురువు అని కొనియాడారు. జీవితాంతం సంగీత సేవకే అంకితమై సంగీత బోధనను తన జీవిత ధ్యేయంగా మార్చుకున్న మహనీయుడుగా ఆయన చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగానే ఈ ప్రాంతానికి రామకృష్ణాపురం అనే పేరు వచ్చిందని పేర్కొన్న ఎమ్మెల్యే పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి సంగీత దిగ్గజాలు ఆయన శిష్యులుగా ఉండడం పారుపల్లి రామకృష్ణ పంతులు గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. గత ఏడాది స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు దక్కడం ఆనందంగా ఉందని బోండా ఉమా పేర్కొన్నారు.
ప్రతి ఏడాది సంగీత ప్రియులు, శిష్యులు, అభిమానులు కలిసి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం సంతోషకరమని చెప్పారు. స్థానిక పెద్దల విజ్ఞప్తి మేరకు పారుపల్లి రామకృష్ణ పంతులు పేరుతో బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఈ రహదారి కూడా ఆయన పేరు పెట్టేందుకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు ప్రతిపాదనలు పంపించి త్వరలోనే నామకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం తమ బాధ్యతని, ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని బోండా స్పష్టం చేశారు. తెలుగు జాతికి గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి, మహనీయుడు, మహానుభావులు పారేపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. ఒక సంగీత విద్వాంసుడిగా, ఒక గురువుగా సంగీతాన్ని నేర్పించడమే ఆయన తుది వరకు, ఆయన అంతిమ గడియల వరకు కూడా చేసినటువంటి గొప్ప మహానుభావుడు, మహనీయుడు రామకృష్ణయ్య పంతులు గారు. ఆ మహానుభావుల పేరు మీద ఈ ప్రాంతంలో రామకృష్ణాపురం వెలిసింది. ఆనాడు పెద్దలందరూ కూడా ఆ మహనీయుడి పేరు మీద ఈ ప్రాంతాన్ని ఆయన పేరు మీదే పెట్టడం జరిగింది. తర్వాత ఆయన శిష్యులు ఇలాంటి రామస్వామి గారు, 101 సంవత్సరాలు ఆయనకి పెద్ద ఆయన. అలాంటి రామస్వామి గారు లాంటి వాళ్ళు, అలాగే ఆయన శిష్యులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఇలాంటి ఎంతో మంది మహానుభావులు, మహనీయులు ఈ గతంలో ఉన్నటువంటి వారిని ఆ రామకృష్ణయ్య పంతులు గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి అనేక మందిని కోరారు. కానీ ఎవరూ కూడా దాన్ని సరైన రీతిలో పట్టించుకోలే. మరి నా దృష్టికి నేను 2వ శాసనసభ్యుడు అయినాక ఆయన అభిమానులు, ఆయన శిష్యులు, ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు అందరూ కూడా వచ్చి ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలండి, మా అందరి కోరిక ఎప్పటి నుంచో మా అందరి కలగా మిగిలిపోయింది, అది అమలు కాలేదంటే వెంటనే నేను స్థానిక శాసనసభ్యుడిగా ప్రతిపాదన పెట్టి గత సంవత్సరం ఇక్కడ ఈ రామకృష్ణయ్య పంతులు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున అందరూ ఆయన అభిమానులందరూ కూడా వచ్చి నివాళులు. ఈ రోజు ఆయన వర్ధంతి. ఆ వర్ధన్ సందర్భంగా ఆయన అభిమానులు, సంగీత ప్రియులు, ఆయన శిష్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్థానిక పెద్దలందరూ కూడా ఆ మహానుభావుడు, మహనీయుడు రామకృష్ణయ్య పంతులు గారికి మరి ఘన నివాళులు అర్పించారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ జాతి కోసం ఎనలేని సేవ చేసినటువంటి, సంగీతం కోసం చివరి ప్రాణం ఆఖరి నిమిషం వరకు పాటుపడినటువంటి మహనీయులు రామకృష్ణయ్య పంతులు గారికి పేరు మీద ఇక్కడ ఒక బోర్డు అడిగారు పెద్దలు రామస్వామి గారు. అలాగే రోడ్డుకి కూడా ఆయన పేరు అడిగారు. వెంటనే చెప్పడం జరిగింది, వారికి మాట ఇవ్వడం జరిగింది. ఒక 15 రోజుల్లోపే వారు అడిగిన బోర్డు, వారు సూచించినట్టు ఈ రోడ్డుకి ఆ మహనీయులు రామకృష్ణయ్య పంతులు గారి పేరున కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ప్రతిపాదన పెట్టి వెంటనే దాన్ని ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఈ స్థానిక శాసనసభ్యుడిగా స్థానిక ప్రజల అభిప్రాయాల్ని గౌరవిస్తాం, పెద్దల అభిమతాల్ని ముందుకు తీసుకెళ్తాం, ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడు కూడా ముందుంటాం. మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది మాకు ఒక బాధ్యత. ఆ బాధ్యత ప్రజలకు సేవ చేయటం కోసం నిరంతరం కూడా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి మహనీయులు రామకృష్ణయ్య పంతులు గారికి ఘన నివాళులు రావడానికి కారణం మొదటి మా గురువు గారు గాయక సర్వభౌమ పారుపల్లి రామకృష్ణ పంతులు గారు. ఇవన్నీ చలకలు. అలాంటి దాంట్లో వచ్చి ఇదంతా రావడానికి కారణం వారు ఏది తలపెట్టినా చాలా అద్భుతంగా జరుగుతుంది. మేము ఎక్కడో ఉన్న వాళ్ళం, మేము ఇంత పేరులోకి వచ్చామంటే వారే కారణం. ఇదంతా కూడా అభివృద్ధి చెందడానికి కూడా వారి ఆశీస్సులు, ఇలాంటి మహానుభావులు ఉండగా మనకి ఏం తక్కువ లేదు. మన కోరికలన్నీ తీరుస్తారు మహానుభావులు. అందుకనే వీరికి ధన్యవాదాలు. వయసు రీత్యా పెద్దవాళ్ళు అయినా పర్వాలా, చాలా ధన్యవాదాలు. వీరు రావడం ఎంతో చాలా పనులు ఉంటాయి వారికి, అయినా సరే మా మీద ఉండేటువంటి అభిమానంతో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.